మెడికల్ షాప్ యొక్క యాజమాన్యానికి ఉన్న గల అర్హతలు. సరే చెప్తా. ఈరోజు ఎవరైనా సరే ఒక మెడికల్ షాపు ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు మందుల సరఫరా చేయాలి, నాణ్యమైన మందులు తక్కువ ధరలకే ఇవ్వాలి అనేటువంటి దృక్పథం ఎవరికైనా ఉంటే, ఎవరైనా సరే మినిమం ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ చదవగలిగినటువంటి ఎడ్యుకేషన్ ఉంటే చాలు వారు మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే అటువంటి ఔత్సాహిత ఉన్నటువంటి వ్యక్తులు మెడికల్ షాపుల యజమానులుగా దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకొని ఒక క్వాలిఫైడ్ ఫార్మసిస్టుని నియామకం చేసుకొని సంబంధిత స్థానిక ఔషధ నియంత్రణ శాఖ అధికారికి దరఖాస్తు చేసి ఈ యొక్క కమ్యూనిటీలో ఎవరైనా మెడికల్ షాపులు పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అయితే మెడికల్ షాపు ఏర్పాటు చేసుకుని నాన్ క్వాలిఫైడ్ ఫార్మసిస్టులను పెట్టి దయచేసి మందుల అమ్మకాలు జరిపి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పడవద్దని చెప్పేసి ఫార్మసీ సంఘాలు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాయి. మీరు ఫార్మసిస్టుకు జీతభత్యాలు చెల్లించి మెడికల్ షాపును మెయింటైన్ చేసి ప్రజలకు మందుల సరఫరా చేస్తేనే ఇది సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేగాని ధనార్జనే ధ్యేయంగా నా దగ్గర 5 లక్షల డబ్బు ఉంది మెడికల్ షాప్ పెట్టేస్తాను అని చెప్పి మెడికల్ షాపులు పెట్టి ప్రజా ఆరోగ్యానికి మాత్రం భంగపాటు చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు మెడికల్ షాపు ఏర్పాటు చేసుకొని ఫార్మసిస్ట్ యొక్క ఫిజికల్ ప్రజెన్స్ అంటే ఫార్మసిస్ట్ యొక్క భౌతిక సమక్షంలో మందులు అమ్మకాలు జరపకుండా గనక మీరు చేసినట్లయితే ఇది చట్ట ఉల్లంఘన కింద పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఫార్మసీ చట్టంలోని సెక్షన్ 42 వైలేషన్ కింద చట్టపరమైనటువంటి చర్యలు ఆ యొక్క యజమాని మీద తీసుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద సెక్షన్ 65 ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన కింద చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఇండియన్ పినల్ కోడ్లో కూడా చీటింగ్ కేసు కూడా పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే చాలామందికి తెలియనటువంటి విషయం, ఇదేదో ఫార్మసీ చట్టం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ఈ 2 చట్టాలే దీనికి శిక్షలు పడవేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఫార్మసిస్టులు లేని సమయంలో మెడికల్ షాపులో మందులు జారీ చేయకూడదు, మందుల అమ్మకాలు జరపకూడదు. మెడికల్ షాప్లో ఉండాల్సినటువంటి ఫార్మసిస్టు ఒకవేళ లీవ్ పెట్టినా 1 గంట బయటికి భోజనానికి వస్తానని చెప్పి వెళ్ళినా కూడా ఆ గంట సేపు ఆ మెడికల్ షాప్ మూసేయాల్సినటువంటి నిబంధన ఈరోజు చట్టాలలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఫార్మసిస్టు కాకుండా మరే ఇతర వ్యక్తి అయినా కూడా ప్రజలకు మందులు జారీ చేస్తే, ప్రజలకు మందులు అమ్మకాలు చేస్తే ఆ వ్యక్తిని చీటింగ్ కేసు కింద అంటే ఇతను ఫార్మసిస్ట్ కాకపోయినా ఫార్మసిస్టు లాగా వచ్చినటువంటి వినియోగదారుడిని నమ్మించి మభ్యపెట్టి మందులు జారీ చేస్తే కనుక దీన్ని చీటింగ్గా చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వీరి మీద చీటింగ్ కేసు కూడా నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫార్మసీ చట్టం అయితేనేమి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అయితేనేమి, అదేవిధంగా చీటింగ్ సెక్షన్ ఏదైతే ఉందో మన యొక్క భారతీయ శిక్షా స్మృతిలో దీన్ని కూడా బనాయించి ఆ యొక్క వ్యక్తి ఎవడైతే ఫార్మసిస్ట్ కాకపోయినప్పటికీ ఫార్మసిస్ట్ ఏతర వ్యక్తి ఎవడైతే మందులు జారీ చేస్తా ఉన్నాడో అతని మీద చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని ఊసలు లెక్క పెట్టేలా జైల్లో కూర్చోబెట్టాల్సినటువంటి చట్టాలు ఈరోజు మన దేశంలో ఉన్నాయి.